నాన్న అదే చెప్పాను కదండి, స్టోరీ చెప్పిన తర్వాత చేయరా అని చెప్తానే ఉన్నారు. సో ఫస్ట్ డే షూటింగ్ అన్నప్పుడు ఆయన కూడా నర్వస్గా ఫీల్ అయ్యారు, చేస్తాడా చేయడా, యాక్టింగ్ స్కూల్ ఏం నేర్చుకోలేదు. సో అవన్నీ చేశారు. నేను ఇలా చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన. సో వెళ్ళి చేసిన వెంటనే జీకే అంకుల్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు నాన్నకి. సో ఆయన అన్నీ చేసిన తర్వాత ఓకే కాన్ఫిడెంట్గానే ఉన్నాడు అని చెప్పి కొన్ని టిప్స్ అలాంటి చిన్నవి పాడు. నో నథింగ్, ఏం లేదు. ఒక 5-6 days వర్క్షాప్ చేశాను, బట్ ట్రైనింగ్ అంటే ఏం లేదండి. ఒక రుద్రమదేవి చేశాను, అదే నా పెద్ద ట్రైనింగ్. సో యా. థ్యాంక్ యూ. నో ఇప్పుడు యంగ్స్టర్స్ తెలిసి ఇప్పుడే యాక్సెప్ట్ చేయరు జనాలు నన్ను. నాకు కాన్వెంట్స్ రోల్ అవన్నీ కూడా ఈ సినిమా తర్వాత కాన్వెంట్, ఎందుకంటే కాన్వెంట్ అంటే నిర్మలా కాన్వెంట్ ఒక్కటే గుర్తు రావాలి నా లైఫ్లో. ఒక స్కూల్ రోల్ చేశానంటే అది నిర్మలా కాన్వెంట్ ఒక్కడే ఉండాలి. సో నాకు తెలిసి జనాలు యాక్సెప్ట్ చేయరు నన్ను ఒక మెయిన్ లీడ్గా. సో అందుకే ఒక 22-21 అయినాక గ్రాడ్యుయేషన్ అన్నీ పూర్తి చేసుకుని వస్తాను మళ్ళీ. పర్ఫెక్ట్ ఫోకస్డ్, వెరీ హ్యాపీ. లేదండి, మంచి వస్తే మేబీ ఒక 1-2 years దాన్ని డ్రాగ్ చేయొచ్చు, కానీ ఐ డోంట్ థింక్ ఇమీడియట్గా దే విల్ యాక్సెప్ట్ మీ. మంచి ఆఫర్స్ వచ్చినా కూడా ఐ డోంట్ థింక్ ద పీపుల్ విల్ యాక్సెప్ట్ మీ యాజ్ అ హీరో. సో ఐ థింక్ 21 is the right age. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండానే వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది, హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లో మాట్లాడుతున్నాం. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా లేక మీ ఆవిడే దెయ్యమా?